నేను అది నొక్కలే అప్పుడు. కాబట్టి ఈ లోక సంబంధంగా మనమందరం కూడా పాపం చేసినాడు కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని సన్నిధిలో మొరపెట్టాలా, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను నన్ను దీవించి ఆశ్రయించి కనికరించి కటాక్షపడి మన పాపాల కొరకు ఆయన చనిపోయినాడు కాబట్టి మనం కూడా ఏం చేస్తాము? నిత్యవార సత్యం పరలోక రాజ్యానికి పోతాం. చూడండి, ఈ లోక సంబంధంగా హిందూ ఆచారం ఎట్టు, ఈ హిందువులో పాప పరిహారం ఉందా? లేదంటున్నారు. ఎవరు హిందువుల్లో ఎట్టుంటారంటే, హిందువులు దేవుడు ఒక్కడే, ఆ దేవుళ్ళ నుంచి అనేక దేవుళ్ళు దేవతలు బయలుదేరి వచ్చినారు, అనేక వేల మంది ఉన్నారంట. వాళ్ళని ఎవరినన్నా ఆరాధిస్తే చాలంట, పాపం పోతుందంట. కానీ పాపం పోయేదంటే ఈరోజు ఈ యొక్క దినం నేను పాపం చేసినంటే మన ఒక జన్మ ఉంటుందంట. ఆ జన్మంలో నేను పాపం చేస్తే ఒక పేదవాడుగానో కుంటివాడుగానో ఒక ఎద్దుగానో గాడిదగానో జన్మిస్తానంట. లేకపోతే పుణ్యం చేస్తే ధనవంతుడుగా గొప్ప విలువైన ఒక ఇదిగా జన్మిస్తామని అట్లా జన్మాలు ఉంటాయంట. కాబట్టి ఇటువంటి హిందూ ఆచారాలు మట్టుంది. కానీ ముస్లింలు ఏమంటాడు? దేవుడు ఒక్కడే అని చెప్పేసి ఆ అల్లాని మటు పూజ చేస్తాను, ఇంకేమి పాపాలను తొప్పుకొని ఆయన అల్లా నీకు నీ పాపాలు క్షమిస్తాడంట. కానీ యేసు ప్రభు యొక్క క్రైస్తవ మతంలోనే ఈ యొక్క పాప పరిహారణ అనేది ఒకటి ఉంది అన్నమాట. ఎందుకు? మన పాపాలు, అది వేదాలు ఏమిస్తుంది? సర్వపాప పరిహారో రక్తపోషణ అభిషేకం తద్రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగమన్నప్పుడు మనమందరం కూడా పాపం చేసిన వాళ్ళే. పాపం పోవాలంటే పరలోకం నుంచి దేవుడు దిగి రావాలా, ఆయన వచ్చి ఇచ్చే రక్తంలోనే పాపం పోతుంది అంట. అప్పుడు అన్నప్పుడు యేసుప్రభు ఒక్కడే దిగుతాయి. కాబట్టి ఈరోజు నిన్ను నన్ను పరిపాలించే దేవుడు ఈ లోకానుసారం మనమందరం కూడా జీవగల దేవుని సంఖ్యలో మనం మొరపెట్టినప్పుడు మనం పరలోకం రాజ్యం పోవాలంటే దేవుడు ఒక్కడే ఆధారం. కాబట్టి యేసుప్రభు ఈ లోకానికి రావడానికి కారణం ఏమంటే, తండ్రి ఏం చేసినాడు? తండ్రి మానవుని సృష్టించి ఏం చేసినాడు? తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృష్టించి ఆయన ఆ యొక్క పాపం చేయనటువంటి బిడ్డల్ని అపవాదం ఏం చేస్తాడు? పాపం చేయించి నరకానికి పోతుంది. కాబట్టి ఈరోజు అందరు నరకానికి పోయేదానికి ఇష్టం లేదు. కాబట్టి యేసుప్రభు లోకానికి రావడానికి ముందు ఆ గాడిద పిల్ల పైన ఎక్కి ఆ యొక్క వచ్చేటప్పుడు అందరూ ఆయన్ని స్తుతించి ఆరాధించి మహిమ కనపరిచినప్పుడు అందరూ ఒకరు అడుగుతారు, అయ్యా ఈ యొక్క ఏందయ్యా అందరూ అరుస్తూ ఉన్నారు ఇట్లా అట్లా అంటే దేవుడు ఏమంటాడు? వీళ్ళు అరవకపోతే ఇక్కడ రాళ్ళు రప్పలు కూడా అరుస్తాయి అని చెప్పి అక్కడ చెప్పినప్పుడు అందరూ హల్లెలూయా అని స్తుతిస్తారు. కాబట్టి ఈరోజు కూడా మనము ఆ విధమైన ఆయన స్తుతిస్తాం, ఆరాధిస్తాం, మహిమ కనవస్తాం. మన కొరకు ఆయన రాబోయేదానికి ముందర ఆ యొక్క ఆయన సాధువైన దేవుడు అని నిరూపించుకుంటున్నాడు, సాధువు నిరూపించుకుంటాడు. పాపాల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి నిరూపించుకుంటున్నాడు. ఆయన వచ్చి ఈ లోకానికి మన కొరకు ఆ సిలువలో చిందించబోయే ముందర ఆ యొక్క యెరూషలేము ముందు వచ్చేటప్పుడు ఈ కార్యం జరిగినట్టుగా మనం చూస్తాం. కాబట్టి బేతని అంటే అర్థం ఏమంటే, బేతని గ్రామానికి వచ్చాడు. అర్థం ఏమంటే బీదల నివాసం అంట. బేతని అంటే బీదల నివాసం ఉండే స్థలం అంట. చూడు ఎంత మంచి అంటే, ఆ బీదలు నివసించే స్థలం నుంచే గాడిద పిల్లను గాడిద తీసుకుంటాడు. ఎంతో గొప్ప దేవుడు అండి ఆయన. ఆయనకుంటే ప్రేమ అండి. బీదలను కట్టించేది, ఆయన ప్రార్థన చేసేవాళ్ళని చేసేది, ఆయనకి ఎవరైతే లోబడతారో ఆయన నిత్యవారసత పరలోక రాజ్యం పోతామని దేవుడు ఆ విధంగా కాబట్టి రెండు ఉండదు. పరలోకం పోయేది ఒకటి ఉంది, నువ్వు పాపం చేస్తే నరకానికి పోతావు. కాబట్టి ఈరోజు మనం ఏ విధంగా ఉండాలా? దేవునికి సాక్షి నిలబడాలంటే మనం ఏం చేయాలి? దేవునికి లోబడాలి. దుస్తులు ఆలోచించప్పుడు నడవకూడదు, పాపల మార్గం నిలవకూడదు, అపహాసులు కూర్చుండక దీవరాత్రులు ధ్యానించుతూ దేవుని వాక్యం చదువుతూ మనం ఉన్నప్పుడు మనము నీటి కాలువలు వారు నాటబడిన పాల మీద చెట్టులాగా ఉంటాం. కాబట్టి ఈరోజు ఆ విధంగా ఉంటే మనం దేవుడు మన దీవించి ఆశీర్కరికి కటాక బలపరుచుడుగా మన దేవుని యొక్క సన్నిధిలో ఉండగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టినాడు. కాబట్టి ఆయన్ని మనము మహిమపరిచి గణపరిచి ఆయనకి ఈరోజు మనం స్తుతులతో మన కొరకు వస్తున్నాడు. కాబట్టి ఆయన స్తుతించి ఆరాధించి మహిమపరిచి గణపరుస్తాం. యేసునామముపేట ఈ ప్రార్థన ఆలకించును కాక. ఆమేన్.